నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈ రోజు ఎపిసోడ్లో 31 మార్చ్ నుంచి 6 ఏప్రిల్ వరకు అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. ఇంకా ఈ వారం నుంచి నెమ్మదిగా గురు పాలిత గ్రహాలు 1 బై 1 వీక్ అవుతూ ఉంటుంటాయండి. ఇది శని పాలితులకి కొంచెం శుభకరమైనది. ఏదైనప్పటికీ ఒక సమయంలో శనిపాలితులు అప్పర్ హ్యాండ్ లో ఉంటారు. ఒక సమయంలో గురుపాలితులు డామినేట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి వారికి అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కొంచెం ఓర్పుతోనూ సహనంతోనూ ఉండగలగాలి. వారు చేసేటువంటి పనుల మీద దృష్టి పెడుతూ కృషి చేస్తూ ఉండాలి. ఈ గ్రహాల యొక్క అనుకూలత ఏర్పడినప్పుడు ఆ పనులన్నవి చాలా సులువుగాను శుభకరంగాను జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్పితే ఏదో శుభకరంగా ఉందని చెప్పి ఏ పనులు చేయకపోయినట్లయితే ఈ గ్రహాల నుండి మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ అన్నది రాదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం పనిని ఏకాగ్రతగా చేస్తూ ముందుకు పోయినట్లయితే మనకి శుభగ్రహాలు ఉన్నప్పుడు మరంత అనుకూలంగా మనకి ఆ పనులు అవడానికి ఆస్కారం ఉంటుంది. అన్ని లగ్నాలకి ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయన్నది మనం తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. సో అన్ని లగ్నాలకి గోచార ఫలితాలు చెప్పుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దామండి. సూర్యుడు 16 డిగ్రీల 20 నిమిషాలు ఇతను మేనంలో ఉన్నాడు. చంద్రుడు 17 డిగ్రీల 41 నిమిషాలు ఇతను వృచ్చికంలో ఉన్నాడు. కుజుడు 11 డిగ్రీల 51 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. బుధుడు 2 డిగ్రీల 44 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. గురువు 22 డిగ్రీల 53 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. శుక్రుడు 29 డిగ్రీల 8 నిమిషాలు ఇతను 31 తారీఖు 12 AM కుంభంలో ఉంటాడండి. ఈ శుక్రుడు 31 తారీఖున 4 గంటల 47 నిమిషాలు సాయంత్రానికి మీనంలోకి ఎంటర్ అవుతాడు. కాబట్టి నేను శుక్రుడిని డైరెక్ట్ గా ఇక్కడ నేను మీనంలోకి తీసుకోవడం జరిగిందండి. ఇంకా శని 19 డిగ్రీల 15 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. ఈ వారంలో చూసినట్లయితే శుక్రుడు ఒక్కడే గమనం మారుతుందండి. చంద్రుడు ఎలాగూ 2.5 రోజుల్లో మారిపోతూ ఉంటుంటాడు. ఇంకా చంద్రుని చూసినట్లయితేనండి ఇతను 31 తారీఖు నైట్ 10 గంటల 57 నిమిషాలకి ధనుసులోకి వెళ్తాడు. సో 1 తారీఖు 2 తారీఖు ధనుసులో ఉంటాడండి. 3 తారీఖు 4 గంటల 37 నిమిషాలు AM మకరంలోకి వెళ్తాడు. సో 3, 4 తారీఖు మకరంలో ఉంటాడు. ఇంకా 5 తారీఖు 7 గంటల 13 నిమిషాలు మార్నింగ్ కుంభంలోకి వెళ్తాడు. సో 5 తారీఖు 6 తారీఖు కుంభంలో ఉంటాడు. ఇంకా ఈ గ్రహాల యొక్క గమనాలు చూసుకుంటేనండి గురువుని బుధుడు డామినేట్ చేస్తూ ఉన్నాడు. అలాగే సూర్యుడిని శుక్రుడు డామినేట్ చేస్తూ ఉన్నాడు. అలాగే శుక్రుడికి మీనం అనేది ఉచ్చ స్థానాన్ని కలిగి ఉంటాడు. అయితే కుజుడు శని కొంచెం దగ్గరగా ఉన్నారండి. అయితే లిటిల్ బిట్ గా శనిని కుజుడు డామినేట్ చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకి మరలా శని కుజుడిని డామినేట్ చేయడం జరుగుతుందండి. సో ఓవరాల్ గా ఇక్కడ గురుపాలిత గ్రహాలైనటువంటి గురువు సూర్యుడు వీక్ అయిపోయి ఉన్నారండి. ఇంకా కుజుడికి శనికి బాగా యుద్ధం జరుగుతుంది. ఇద్దరూ వీక్ అయిపోవడం అన్నది జరుగుతుంది. సో ఓవరాల్ గా శుక్రుడు బుధుడు డామినేట్ చేస్తూ ఉంటారు కాబట్టి శనిపాలిత లగ్నాలకి ఇది మంచిది. గురుపాలిత లగ్నాలకి బాగా వీక్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వారం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. మరలా కొంతకాలం అయిన తర్వాత గురుపాలిత లగ్నాలు మరలా డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ మేష లగ్నం గారికి చూసుకున్నట్లయితేనండి
వీరికి శారీరకమైనటువంటి శ్రమ అన్నది చాలా ఎక్కువగా ఉంటుందండి. వడ్డీ వ్యాపారస్తులకి, లాయర్లకి, డాక్టర్లకి కొంచెం ప్రాక్టీస్ కష్టంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రుణ రోగ బాధలు బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే అధిక వ్యయం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేష లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే కళత్రంతో కొంచెం భావ విభేదాలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి, 1, 2 తారీఖు మీ చర ఆస్తులు బాగా పెంపొందించుకోగలుగుతారు. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్స్, బంగారం ఇటువంటి బాగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎంతో కాలం లేదండి, ఇంకో నెల రోజులు. సో ఈ లోపులో మీరు ఈ చరాస్తులు ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోవడానికి, అంటే ధర్మంగా సంపాదించుకోవడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే ఏదైనా శుభకార్యాలు కానీ తీర్థయాత్రలో కానీ పాల్గొనడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక 3, 4 తారీఖు ఉద్యోగంలో చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. మీరు ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా లేదా ఏదైనా ఉద్యోగానికి ఎందులో అయినా ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలన్నా ఈ 3, 4 తారీఖు చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే మీరు స్థిరాస్తులలో ఏదైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏదైనా సముపార్జించుకోవాలనుకుంటే ఈ 3, 4 తారీఖు చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా 5, 6 తారీఖు మీ ట్రేడింగ్ విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా వహించండి. ఒక్కొక్కసారి అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. యు నెక్స్ట్ లగ్నం. ఇక ఈ వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, అక్కల వలన మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కళా రంగాలలో ఉండే వారికి లేదా మాతృభాష విద్య నేర్చుకునే వారికి, సంగీత సాహిత్యాల మీద ఆసక్తి ఉండే వారికి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. అలాగే శత్రు రోగ రుణ బాధలు తీరతాయండి. మీరు వడ్డీ వ్యాపారస్తులు కానీ లేదా లాయర్లు కానీ లేదా డాక్టర్లు కానీ అయినట్లయితే ప్రాక్టీసు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి, 1, 2 తారీఖు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రజా పలుకుబడి అన్నది తగ్గడానికి ఆస్కారము ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించండి. అలాగే వాక్కు విషయాలలో కొంచెం కంట్రోల్గా ఉండటం ఇంపార్టెంట్. లేకపోయినట్లయితే మీరు అవమానించబడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 3, 4 తారీఖు మీ చర ఆస్తుల విషయాలలో జాగ్రత్త వహించండి. మీ చరాస్తులు ఒక్కొక్కసారి అధికంగా ఖర్చు అవడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా 5, 6 తారీఖు మీ ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ అన్నది బాగా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలలోకి మీరు వెళ్ళకండి. అలాగే మీ పనులు మీరు చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్. మీ పై అధికారుల నుండి కూడా బాగా స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. కొంచెం స్థిమితంగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. లేకపోయినట్లయితే మీ స్థిర ఆస్తులలో అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మిథున లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, కళారంగాలలో ఉండేటువంటి మిథున లగ్నం వారికి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. సంగీత సాహిత్యాల మీద అభిరుచి ఉన్న వారికి, అలాగే మాతృ విద్య
మీద ఆసక్తి ఉండే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే మీరు ఏమైనా వాహనాలు తీసుకోవాలనుకున్నా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చండి. వాహన సౌఖ్యము బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంటుందండి. బావమరుదుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. రెగ్యులర్ గా ఒక ఇన్కమ్ ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ లాయరు, డాక్టరు లేదా ఇంజనీరింగు లేదా ఫైనాన్షియల్ రంగాలలో చదివేటువంటి విద్యార్థులకి ఇది చాలా మంచి సమయము. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు తీసుకుంటేనండి, 1, 2 తారీఖు మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. వితండంగా వాదించుకోవడానికి, నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ 1, 2 తారీఖు కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 3, 4 తారీఖు మీకు ప్రజా పలుకుబడి అన్నది తగ్గుతుందండి. అలాగే చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. దాంపత్య సుఖం అన్నది ఉండదు. మీ వాక్కుని కొంచెం కంట్రోల్ గా ఉంచుకోండి, లేకపోతే కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. ఇంకా 5, 6 తారీఖు మీ చర ఆస్తుల విషయాలలో కొంచెం గందరగోళంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి కొండకి చిల్లు పడినట్లుగా మీ చరాస్తులు ఖర్చు అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ చరాస్తులు కొండకి చిల్లు పడినట్లుగా ఖర్చు అవడానికి ఆస్కారము ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల వలన మీకు ధనం ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. పిత్రార్జితాన్ని ఖర్చు పెడతారు. తండ్రితో సత్సంబంధాలు కొంచెం తగ్గుముఖం పడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం టెన్షన్స్ అన్నవి బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. మీ పై అధికారుల నుండి ప్రెషర్ అన్నది బాగా ఎక్కువగా ఉంటుందండి. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో కోర్టు కేసులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి విభేదాల జోలికి మీరు వెళ్ళవద్దు. కొంచెం జాగ్రత్త సూచన. ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. అలాగే స్త్రీల నుండి అవమానాలు పొందడానికి కూడా ఆస్కారము ఉంటుంది. మీ వాక్కుని చాలా కంట్రోల్ గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. కొంచెం ఆవేశపూరితంగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. దైవ జ్ఞానం మీద దృష్టి పెట్టడం అన్నది ఇంపార్టెంట్. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి, 1, 2 తారీఖు చంద్రుడు ధనుసులో ఉంటాడండి. సో ఈ సమయంలో శత్రు రుణ రోగ బాధలు తీరడానికి ఆస్కారం ఉంటుంది. మీరు బంగారానికి సంబంధించి ఏమైనా లోన్లు పెట్టుకోవాలనుకుంటే ఈ సమయంలో పెట్టుకున్నట్లయితే అవి అప్రూవల్స్ అవ్వడానికి, దానివల్ల శత్రు రుణ రోగ బాధలు తీరడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా 3, 4 తారీఖు మీ కలత్రంతో మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 5, 6 తారీఖు చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. బాగా గందరగోళంగా ఉండడానికి, ఒక్కొక్కసారి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ కలత్రంతో ఒక్కొక్కసారి మీకు భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త సూచన. అలాగే స్త్రీల వలన పరాభవాలు, అగ్నిగండాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి
కొంచెం జాగ్రత్త సూచన. అలాగే చరాస్తులు ఊరికినే ఖర్చు అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కొండకి చిల్లు పడినట్లుగా ఉంటుంది కాబట్టి చరాస్తుల విషయాలలో జాగ్రత్త సూచన. అలాగే మీ వాక్కుని చాలా కంట్రోల్ గా ఉంచుకోండి. స్త్రీల వలన అవమానాలు అపనిందలు పడడానికి, కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి కూడా ఆస్కారము ఉంటుంది. మీ కనిష్ట సోదర సోదరుల నుంచి సరైనటువంటి సపోర్ట్ రాదు. దానివల్ల ధైర్యోత్సాహాలన్నవి సన్నగిల్లుతాయి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 1, 2 తారీఖు విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఎవరైనా విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి, అంటే విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి, లేదా విదేశాలలో ఏదైనా ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈ 1, 2 తారీఖు చాలా మంచి సమయం అండి. ప్రజా పలుకుబడి బాగా పెరగడానికి ఆస్కారము ఉంటుంది. వీసా ప్రయత్నించే వారికి కూడా ఇది చాలా మంచి సమయము. అలాగే గురువులకి మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. ఇంకా 3, 4 తారీఖు శత్రు రుణ రోగ బాధలు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్నటువంటి సింహ లగ్నం వారికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఇంకా 5, 6 తారీఖు మీ కలత్రంతో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. లేకపోయినట్లయితే ఒక్కొక్కసారి భావ విభేదాలు జరిగి దూరం దూరంగా మసులుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. నిద్రాభంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా కన్యా లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సమయ స్ఫూర్తిని కలిగి ఉంటారు. మీరు ఎందులో ప్రవేశించినా అందులో విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఆరోగ్యము కొంచెం కుదుట పడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మంచి ఆకర్షణీయంగా కనపడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత బాగా ఏర్పడుతుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి, 1, 2 తారీఖు మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. స్థిర ఆస్తులలో ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 3, 4 తారీఖు మీకు ప్రజా పలుకుబడి అన్నది తగ్గుతుందండి. విద్యార్థులకి ఇది సరైనటువంటి సమయం కాదు. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ 3, 4 తారీఖు సరి అయినటువంటి సమయం కాదు. ఒక్కొక్కసారి అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 5, 6 తారీఖు మీ శత్రు రుణ రోగ బాధలలో బాగా ఇబ్బందిని కలగజేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా తులా లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, శత్రు రుణ రోగ బాధలు బాగా తీరుతాయండి. వడ్డీ వ్యాపారస్తులకి, లాయర్లకి లేదా డాక్టర్లకి ప్రాక్టీస్ చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఖర్చులు సద్వినియోగం అవుతాయండి. అలాగే కలత్రంతో మంచి అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. వివాహం చేయదలుచుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చండి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు తీసుకుంటేనండి, 1, 2 తారీఖు అంతా నార్మల్ గానే ఉంటుందండి. ఇంకా 3, 4 తారీఖు మీ స్థిరాస్తులలో ఏదైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏదైనా సమీకరించుకోవాలనుకుంటే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధించడానికి, లేదా ఆ సమయాలలో మీరు ఏదైనా ఇంటర్వ్యూలు వెళ్ళాలనుకున్నా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 5, 6 తారీఖు విద్యార్థులకి కొంచెం గందరగోళంగా ఉండడానికి ఆస్కారము ఉంటుందండి.
కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, కళా రంగాలలో ఉండేవారికి లేదా మాతృ విద్య మీద ఆసక్తి ఉండేవారికి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. వారికి సరైనటువంటి గుర్తింపు రాదండి. అలాగే అకస్మాత్తుగా ఒక్కొక్కసారి ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు రుణ రోగ బాధలు బాగా పెరుగుతాయండి. శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి, 1, 2వ తారీఖు మీరు మంచి వాగ్దాటిగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. ధనం అన్నది మీ చేతిలో ఎప్పుడు లభ్యత ఏర్పడుతుంది. కుటుంబ అన్యోన్యత పెరుగుతుంది. 3, 4వ తారీఖు అంత నార్మల్ గానే ఉంటుందండి. ఇంకా 5, 6వ తారీఖు మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం గందరగోళంగా ఉంది కాబట్టి స్థిర ఆస్తుల యందు మీరు అమ్మటం గాని తీసుకోవడం గాని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే ఒక్కొక్కసారి అందులో మోసం జరగడానికి గాని లేదా తగువులు ఏర్పడడానికి గాని ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ధనసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, వీరికి వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే అగ్నిగండాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. లేదా వాహనాల ద్వారా మీకు చిక్కులు, అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కళా రంగాల్లో ఉండేవారికి కానీ, మీడియా రంగాల్లో పనిచేసే వారికి కానీ, లేకపోయినట్లయితే టెలికమ్యూనికేషన్స్ రంగాలలో పనిచేసే వారికి కానీ ఇది సరైనటువంటి సమయం కాదు. బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ బుద్ధి చాలా మందకొడిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సరైన సమయానికి స్ఫురణ అన్నది కలగదు. దానివల్ల విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. బాగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మోసకారులైనటువంటి గురువులను నమ్మి మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితేనండి, 1, 2వ తారీఖు మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు ఏర్పడడానికి, నిద్రాభంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 3, 4వ తారీఖు మీ వాక్కు వలన స్త్రీల నుండి అవమానాలు పొందడానికి, దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 5, 6వ తారీఖు అంతా నార్మల్ గానే ఉంటుందండి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కుని కొంచెం కంట్రోల్ గా ఉంచుకోవాలి. కొంచెం ఆవేశపూరితంగా ఉండడానికి, ఒక్కొక్కసారి మాట తూలనాడడానికి, దానివల్ల భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుందండి. దీని వలన ఒక్కొక్కసారి ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. అటువంటి ఆవేశపూరితంగా వెళ్ళినట్లయితే ఒక్కొక్కసారి మీకు నేరస్తులుగా అందరి చేత అవమానింపబడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీ స్థిరాస్తులు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చండి. ముఖ్యంగా షాప్స్ కి సంబంధించి మీరు ఏమైనా స్థిరాస్తులు తీసుకోవాలనుకుంటే ఇది చాలా మంచి సమయము. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము, దానివల్ల ఇంకా ప్రశాంతతను కోల్పోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభిస్తుందండి. మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు.
ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి 1, 2 తారీఖు అధికమైనటువంటి ఖర్చులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు రుణ రోగ బాధలు బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 3, 4 తారీఖు కొంచెం అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 5, 6 తారీఖు మీ వాక్కుని చాలా కంట్రోల్ గా ఉంచుకోవాలి. లేకపోయినట్లయితే అవమానింపబడడానికి, దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి, ఒక్కొక్కసారి ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. See you next లగ్నం. ఇంకా కుంభలగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్త అవసరం. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. దానివల్ల కుటుంబాన్యోన్యత బాగా ఏర్పడుతుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 1, 2 తారీఖు మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. స్ఫురణ అన్నది కోల్పోతారు. విద్యార్థులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు. కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది. ఇంకా 3, 4 తారీఖు అధికమైనటువంటి ఖర్చులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు రుణ రోగ బాధలు బాగా ఎక్కువగా ఉంటాయండి. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా 5, 6 తారీఖు మీరు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, నిద్రాభంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. See you next లగ్నం. ఇంకా ఈ మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, కొంచెం అనారోగ్య బారిన పడడానికి, ముఖ వర్చస్సు బాగా డల్ గా ఉండడానికి, అందవికారంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. మీ వాక్కు వలన ఇతరుల నుండి అవమానింపబడతారు. అందరూ మిమ్మల్ని విమర్శించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఎంత కామ్ గా ఉంటే అంత మంచిది. లేకపోయినట్లయితే కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. అలాగే ఎందులో ప్రవేశించినా అందులో అపజయాలు మూట కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 1, 2 తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా అభివృద్ధిని సాధిస్తారు. మీరు ఏదైనా ఉద్యోగాలు మారాలి అనుకున్నా లేదా ఉన్న ఉద్యోగంలో మంచి డెవలప్మెంట్ సాధించాలనుకున్నా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే స్థిరాస్తులలో మీ వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏదైనా సమీకరించుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయము. ఇంకా 3, 4 తారీఖు అకస్మాత్తుగా మీకు ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు కానీ లేదా ఉద్యోగం చేసుకునే వారికి ఈ 3, 4 తారీఖు ఇది చాలా మంచి సమయం అండి. ఇంకా 5, 6 తారీఖు మిక్కిలి గందరగోళంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. శత్రు రుణ రోగ బాధలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. See you next లగ్నం. సో ఇప్పటి నుంచి మళ్ళా గురుపాలిత లగ్నాల వారు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. లేకపోయినట్లయితే వారు అవమానాలు పొందటం కానీ లేదా అధికమైనటువంటి ఖర్చులు జరగటం కానీ ఇటువంటివి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.